ఈ జగన్మోహన్ రెడ్డి గారి పందా ఎలా ఉంటదంటే, అధికారం ఉన్నప్పుడేమో విచ్చలవిడిగా అవినీతి చేస్తాడు, విచ్చలవిడిగా రౌడీయిజం చేస్తాడు, అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతాడు, దాడులు చేపిస్తాడు. అధికారం పోతుందనే సమయానికి లేదా అధికారం పోయిన తర్వాత ముసలి కన్నీరు గార్చి దొంగేడుపులు ఏడుస్తా ఉంటాడు. ఎందుకంటే 2012 ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడేమో వేల కోట్ల అవినీతి చేసి ఆ రోజున ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టించిన పరిస్థితి. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారిని చంపారు, నేను తండ్రి లేని బిడ్డని, నేను అమాయకుడిని, నన్ను ఓట్లేయండి, నాకు ఓట్లేయండి, నా పార్టీని గెలిపించండి అని చెప్పి ఆ రోజున ప్రజల మధ్యలోకి వెళ్ళిన పరిస్థితి. 2019 ఎలక్షన్కి వచ్చేసరికి వాళ్ళ బాబాయ్ గారి హత్య, మా తాతయ్యని చంపారు, మా నాన్నని చంపారు, మా బాబాయ్ని చంపారు, నన్ను చంపాలని చూశారు, నాకు ఓట్లేయండి, నేను తండ్రి లేని బిడ్డనని చెప్పి మళ్ళీ 2019 ఎలక్షన్కి వెళ్ళి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి సింపతి మీద ఓట్లు అడిగిన పరిస్థితి. 2019 ఎలక్షన్ గెలిచిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతృత్వ పోకళ్ళలోకి వెళ్ళి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా నిత్యం ప్రతిపక్షాల మీద వేధింపులు చేస్తూ, అడిగిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి 4.5 సంవత్సరాలు వితండవాదం చేసి అట్టట్టహాసంగా ఆయన పిచ్చి పిచ్చిగా నవ్వుకున్న పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వ వ్యతిరేకత ఎంతలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ రోజున పులివెందుల్లో సీటు క్యాన్సిల్ చేయాలి, అంత వ్యతిరేకత ఉంది. పులివెందుల్లో కూడా గడిచిన 40 సంవత్సరాలుగా వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈయన కానీ అక్కడ గెలిచిన వాళ్ళు కానీ ఏది చేయని పరిస్థితి, ఎక్కడ అభివృద్ధి చేయని పరిస్థితి. ఒకవేళ అభివృద్ధి చేయకపోవటం, అవినీతి చేయటం, ప్రజలకు అందుబాటులో లేకపోవటం ఇదే కనుక ప్రామాణికం అయితే సీటు ఇవ్వడానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సీట్ ఇవ్వకూడదు. ఒకవేళ ఫోటో పెట్టుకునే గెలిచారు, నా ఫోటో పెట్టుకునే గెలిచారు 2019లో అని ఏదైతే త్రిపులార్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఒకవేళ అదే నిజమైతే గనక ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా మార్చకుండా మళ్ళీ అదే ఎమ్మెల్యే అభ్యర్థులతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే పెట్టుకుని వీళ్ళు ఎలక్షన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజున మనం వైఎస్ఆర్సీపీ విడుదల చేస్తున్న జాబితాలను కనుక మనం చూస్తూ ఉంటే సార్, అందరూ కూడా దోపిడీ దొంగలు, అందరూ కూడా ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే సీట్లు కేటాయిస్తున్న పరిస్థితి, అందరూ కూడా బుజ్జికానలు అని చెప్పి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకే ఈ రోజున సీట్లు ఇస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా సేవ చేసుకునే వాళ్ళు, వ్యక్తిగతంగా ఆయన కాళ్ళు ఒత్తే వాళ్ళకే ఈ రోజున సీట్లు ఇస్తున్న పరిస్థితి. ఎవరైతే రాష్ట్రంలో బలంగా రౌడీయిజం చేశారో లాస్ట్ 4.5 సంవత్సరాలుగా, ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారి గుట్టంతా తెలుసో వాళ్ళకే ఈ రోజున సీట్లు కేటాయిస్తున్న పరిస్థితి. ఈ రోజున బొత్స ఝాన్సీ గారు లేదంటే బొత్స సత్యనారాయణ గారి కుటుంబానికి సంబంధించి 5గురికి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారంటే ఏ ప్రాతిపదికన ఇచ్చారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈ రోజున ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణం బొత్స సత్యనారాయణ గారు లేదా ధర్మాన ప్రసాదరావు గారు, ఇలా ఎవరైతే బలమైన నాయకులుగా చెప్పుకుంటా ఉన్నారో ఉత్తరాంధ్రలో, వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణం అయినా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించి